వేణుకుమార్ వేణు లోపల వీడియో ఆమె ఫేస్ కవర్ చేసుకుంటుంది ఆమె ఫేస్ ఇక్కడ చూపిమనండి మా సిస్టరు మా అల్లుడు మా ఫాదరు నేను వాళ్ళ బ్రదర్ని మా మదరు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్నాడు 7 to 8 years నుంచి పెట్టుకున్నాడు 2 years నుంచి హరాస్ చేస్తున్నాం నాకు తెలిసి 2 years అయింది సార్ తెలిసినప్పటి నుంచి 4-5 సార్లు పంచాలు పెద్దల సమక్షంలో మీకు తెలిసిందిగా పెద్దల సమక్షంలో తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు నా మెడ నుంచి పుస్తలు తాడదెంపుడు కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు నా బాబు స్కూల్ ఫీ లేదు ట్యూషన్ ఫీ లేదు కనీసం బుక్స్ కొనియలేదు ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు మళ్ళీ లక్షల శాలరీ నన్ను నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్ వీడు ఇంత చిన్నోడు వీడేం లైఫ్ ఏంది సార్ వీళ్ళ లైఫ్ ఏంది నా లైఫ్ ఏంది వీడు మొగోడంట ఎట్లనన్నా బతుకుతాడంట మరి గాలికి వదిలేస్తే అవుతుందా సార్ నేను కదా కన్నది ఇంటికి రాడు ఆడికి వచ్చిండ అంటే బట్టలు తీసుకొని బట్టలు వెండుకోవడానికి వస్తాడు ఆడికి బట్టలు వెండుకోవడానికి వస్తాడు సార్ ఆడికి వచ్చి మా కాలనీలందరికీ కూడా తెలిసిపోయింది కాలనీలందరికీ తెలిసిపోయింది నన్ను బాగా గుద్దిండు నా పుస్తలు తాడు తెంపిండు ఆల్రెడీ కేసులు అవుతున్నాయి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు గలీజ్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్ నాకు కనీసం తిండి కూడా పెట్టట్లేదు సార్ నాకు మా సిస్టర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రియురాలతో రొమాన్స్ చేస్తూ భార్యకి అడ్డంగా దొరికాడు భర్త ఇద్దరిని అటు ప్రియురాల్ని భర్తని ఇద్దరిని చితకబారి దబ్బిడి మోత మోగించి పోలీసులకు అప్పగించారు భర్తలు అటు బంధువులు నార్సింగి పిఎస్ పరిధిలో గంధంగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది 13 ఏళ్ల క్రితం వేణుకుమార్ శిరీషలకు వివాహమైంది 2 ఏళ్లుగా మరో మహిళతో వేణుకు వివాహేతర సంబంధం మొదలైంది అయితే భార్యను కొడుతూ తిడుతూ నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడట వేణు ప్రవర్తనలో మార్పు రావడంతో నిఘా పెట్టింది భార్య ప్రియురాలి ఇంట్లోకి వేణును రెడ్ హ్యాండెడ్ గా వెళ్లి పట్టుకుంది శిరీష నార్సింగి పోలీసులు అదుపులో తీసుకున్నారు వేణు అతని ప్రియురాల్ని మనం విజువల్లో చూస్తున్నటువంటి ఆ వ్యక్తి భర్త సో ప్రియురాలు చూడండి అక్కడ మూలకు ముసుగేసుకొని కూర్చుంది ఈ బుద్ధి ముందుగా ఉండాల్సింది పెళ్ళైనటువంటి ఆ భర్తతో పెళ్ళైనటువంటి ఆ వ్యక్తితో ఇద్దరు పిల్లలైనటువంటి ఆ వ్యక్తితో అలా చేయకంటే మునుపు కొంత జాగ్రత్త పడాలి అంతా జరిగిపోయిన తర్వాత మూలకెళ్ళి ముసుగేసుకుంటే ఏముంది తల్లి అంతా బట్టబయలైపోయిన తర్వాత మూలకెళ్ళి ముసుగేసుకుంటే పోయేదేంటి ఇప్పుడు వచ్చేదేంటి కొత్తగా అప్పటికే పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు దాదాపుగా అటు శిరీషతో పెళ్ళైపోయింది చాలా చక్కగా వారి కుటుంబం కొనసాగుతోంది సో అంతలే ఆ వ్యక్తికి డెఫినెట్ గా అక్కడ ఆ అమ్మాయి సహకరించండి ఆ అబ్బాయి ఏం చేయలేడు కదా ఆ అమ్మాయి కూడా సహకరించింది ఆ ప్రియురాలు కూడా సహకరించింది సో రొమాన్స్ చేస్తుండగా అడ్డంగా దొరికిపోయాడట ప్రస్తుతానికి సో ఇద్దరిని చితకబారి పోలీసులకు అప్పగించారు బంధువులు 13 ఏళ్ల క్రితం వేణుకుమార్ శిరీషలకి వివాహమైందట మనం విజువల్ చూడండి ఆ ప్రియురాల్ని బయటికి తీసుకొస్తుంటున్న విజువల్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియురాల్ని చితకబాదారు బంధువులు సో ప్రియురాలకి దబిడి మోత మోగించేశారు డెఫినెట్ గా ఇక్కడ మనం ఒక్కరిని తప్పట్టాల్సిన పని లేదు కేవలం ఆ భర్తను మాత్రమే తప్పట్టాల్సిన పని లేదు ఆ భార్య అక్కడ ప్రియురాలు కూడా ఇదే రకంగా ఆ వ్యక్తికి సహకరించింది ఆ వ్యక్తితో పాటుగా ఒప్పుకుంది కాబట్టే అంతా ఈ రకంగా జరిగిపోయింది సో ఇక్కడ ఇద్దరు కూడా తప్పు చేశారు ఆ ప్రియురాలు భర్త ఇద్దరు కూడా సో ప్రస్తుతానికి భార్య నిఘా పెట్టింది భర్త అడుగుజాడలను కనుక్కుంది స్కెచ్ వేసింది సో ఇద్దరు కూడా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది చూడండి ఇక్కడ ఒక్కసారి మోత మోగుతోంది దబిడి మోత మోగిస్తూ ఉన్నారు ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం వేణుకుమార్
లోపల వీడియో ఆమె ఫేస్ కవర్ చేసుకుంటుంది, ఆమె ఫేస్ ఇక్కడ చూపిమనండి. చూస్తున్నారు కదా, పోలీసులకి ఫోన్ చేశారు బంధువులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంధం కూడా నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పిఎస్ లో ప్రస్తుతానికి ఈ అంశం పైన ఫిర్యాదు అందింది. సో పోలీసు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ఆ బంధువులు ఎదుట పట్టుకున్నారు. ఒకసారి ఆ బంధువులు మోత మోగించిన తీరు మనం చూస్తున్నాం కదా, ఒకసారి దబ్బిడి దిబిడి వీపంతా విమానం మోత మోగించేశారు. ఇక్కడ ఆ సదరు ప్రియురాలు కూడా కనీసం ఆ వ్యక్తికి పెళ్ళైంది. నాకు చూస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని పట్టుకుని ఆ ప్రియురాలు బయటికి వెళ్తోంది, బహుశా తన కూతురై ఉంటుంది. సో కన్న కూతురుని పెట్టుకొని ప్రియుడితో అలా కులుకుతున్నామంటే నిజంగా ఈ మాట మాట్లాడుతుంది, దయచేసి క్షమించండి. బట్ ఇది డెఫినెట్ గా ప్రియురాలను కూడా నిందించాల్సిందే. కేవలం అక్కడ ఆ భర్త చేసిన తప్పే కాదు, ప్రియురాలను కూడా నిందించాల్సిందే. సో ప్రియురాలు సహకరించింది కాబట్టి ప్రియురాలు డైరెక్ట్ గా తన ఇంటికి పిలిపించుకొని తన ఇంట్లో ఈ రకంగా రొమాన్స్ చేస్తుండగా ఆ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. 13 ఏళ్ల క్రితం పెళ్ళయింది శిరీష వేణుకుమార్లకి. సో వేణుకుమార్ ఇప్పుడు ఆ ప్రియురాలతో గడుపుతుండగా భార్య శిరీష రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సో ప్రస్తుతానికి విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. రైట్ సైడ్లో ఆ భార్య కూడా మాట్లాడుతోంది. ఒకసారి ఆ బంధువులు భార్య ఏం మాట్లాడారో చూద్దాం. మా అల్లుడు, మా ఫాదరు, నేను వాళ్ళ బ్రదర్ని, మా మదరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు. 7 to 8 years నుంచి పెట్టుకున్నాడు. 2 years నుంచి హరాస్ చేస్తున్నాం. నాకు తెలిసి 2 years అయింది సార్. తెలిసినప్పటి నుంచి 4-5 సార్లు పంచాలు పెద్దల సమక్షంలో. తెలిసిందిగా పెద్దల సమక్షం తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు, నా మెడ నుంచి పుస్తలు తాడదెంపుడు, కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, నా బాబు స్కూల్ ఫీ లేదు, ట్యూషన్ ఫీ లేదు, కనీసం బుక్స్ కొనియలేదు, ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు. 10 లక్షల శాలరీ, నన్ను నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్. వీడి ఇంత చిన్నోడు, వీడి లైఫ్ ఏంది సార్? వీడి లైఫ్ ఏంది? నా లైఫ్ ఏంది? వీడు మొగోడంట ఎట్లనన్నా బతుకుతాడంట. మరి గాలికి వదిలేస్తే అవుతుందా సార్? నేను కదా కన్నది. ఇంటికి రాడు, ఆడికి వచ్చిందా అంటే బట్టలు తీసుకొని బట్టలు వెండుకోవడానికి వస్తాడు. ఆడికి బట్టలు వెండుకోవడానికి వస్తాడు సార్. ఆడికి వచ్చి మా కాలనీలందరికీ కూడా తెలిసిపోయింది, కాలనీలందరికీ తెలిసిపోయింది. నన్ను బాగా గుద్దిండు, నా పుస్తలు తాడు తెంపిండు, ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, FIR ఫైల్ అయింది. అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు, గలీజ్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. నాకు కనీసం తిండి కూడా పెట్టట్లేదు సార్ నాకు. రైట్, ఇది ఆ కుటుంబం చెప్తోంది. భార్య శిరీష చెప్తున్న ప్రకారంగా అబ్బాయే కదా మొగోడే కదా బతికేస్తాడు, వదిలే అంటున్నాడు భర్త. లక్షల్లో జీతం, 2 ఏళ్ళు అవుతోంది తను పూర్తిగా ఇంట్లో నుంచి కనీసం పట్టించుకోకుండా కొట్టడాలు, తిట్టడాలు, పుస్తలు తెంపడాలు, చాలా టార్చర్ అనుభవిస్తున్నాను సార్ వీంతోనని చెప్పి ఆ భార్య చెప్తోంది. నిజంగా ఆ భార్య చెప్పే మాటలు చూస్తూ ఉంటే తన ఆవేదన అర్థమవుతోంది. అబ్బాయే కదా వదిలే ఎలాగైనా బతికేస్తాడని చెప్పిన మాటని తన భర్త చెప్పుకొచ్చాడట. కనీసం పిల్లవాడికి స్కూల్ ఫీజు లేదు, బేసిక్ నీడ్స్ కూడా తీర్చలేడట. కానీ లక్షల్లో జీతం పెట్టుకుని బహుశా ఇక్కడ ప్రియురాల దగ్గరికి వచ్చేటువంటి విధానం మనం చూస్తూ ఉంటే ఆ జీతమే ఒక రకంగా ఆయనకి అస్త్రంగా మారింది కావచ్చు. ఆ ప్రియురాల దగ్గరికి కనెక్షన్ కలపడం కానివ్వండి, ఆ ప్రియులు అంకరించడం కారణం కూడా ఆ ఆర్థిక డబ్బులే అయి ఉంటాయి అంశం కూడా. ఏదేమైనా ఇక్కడ ఇద్దరిని తప్పుపట్టాల్సిందే, ఆ ప్రియురాలు అండ్ ఈ భర్త. ఆ ప్రియురాలు సహకరించింది కాబట్టి అక్కడ వెళ్ళగలిగాడు. వారిద్దరి మధ్య ఆ సత్సంబంధం కొనసాగుతోంది, ఒక రకంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. సో ఈ ఘటన డైరెక్ట్గా తన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, అడుగు జాడల్లో నిఘా వేస్తూ వెళ్ళింది, భర్తని ఒక కంట కనిపెడుతూ వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్గా వారిద్దరు రూమ్లో రొమాన్స్ చేస్తుండగా పట్టుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, ఏం జరిగింది నార్సింగి పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది? అప్డేట్స్ ఏంటి? ఇంతకీ ఆ భర్త ఏం చెప్తున్నాడు? అసలు వారిద్దరి మధ్య కేవలం అక్రమ సంబంధం ఏముందో? అక్కడ ఇంకో పాప కూడా కనబడుతోంది. ఆ పాప ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పాప లేకపోతే ఏంటి అప్డేట్స్ ఏంటి? రాజేందర్ నగర్ లో అక్రమ సంబంధం పెట్టుకొని కూడా ఒక మహిళతో రెడ్ హ్యాండెడ్ గా భార్యకి దొరకడంతో దేహ శుద్ధి చేశారు కుటుంబ సభ్యులు.